నెక్స్ట్ న్యూస్. ఏపీ కొత్త డీజీపీగా హరీష్ కుమార్ గుప్తాను నియమించింది ఈసీ. సాయంత్రం 5 గంటలలోపు బాధ్యతలు తీసుకోవాలని ఈసీ ఆదేశించింది. కాగా డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిపై కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసింది. దీంతో ఏపీ ఇన్ఛార్జ్ డీజీపీగా సీనియర్ ఐపీఎస్ అధికారి శంఖబ్రత బాగ్చి బాధ్యతలు అప్పగించింది. ఏపీ కొత్త డీజీపీగా హరీష్ కుమార్ గుప్తాను నియమించింది ఈసీ. సాయంత్రం 5 గంటలలోపు బాధ్యతలు తీసుకోవాలని ఈసీ ఆదేశించింది. కాగా డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిపై కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసింది. దీంతో ఏపీ ఇన్ఛార్జ్ డీజీపీగా సీనియర్ ఐపీఎస్ అధికారి శంఖబ్రత బాగ్చి బాధ్యతలు అప్పగించింది. ఏపీ కొత్త డీజీపీగా హరీష్ కుమార్ గుప్తాను నియమించింది ఈసీ. సాయంత్రం 5 గంటలలోపు బాధ్యతలు తీసుకోవాలని ఈసీ ఆదేశించింది. కాగా డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిపై కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసింది. దీంతో ఏపీ ఇన్ఛార్జ్ డీజీపీగా సీనియర్ ఐపీఎస్ అధికారి శంఖబ్రత బాగ్చి బాధ్యతలు అప్పగించింది. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నాగేశ్వర్ అందిస్తారు. నాగేశ్వర్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ మార్చిన తర్వాత కేంద్రంలో పనిచేస్తున్న కేంద్ర హోంశాఖ కార్యదర్శిగా పనిచేస్తున్నట్టు హేమంత్ కుమార్ గుప్తాని ఆంధ్రప్రదేశ్ డీజీపీగా నియమించింది ఎన్నికల సంఘం. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘానికి కొంతసేపు క్రితం ఎన్నికల సంఘం లేఖ రాసింది. అయితే ఈ నేపథ్యంలో గత కొద్ది రోజులుగా కూడా టీడీపీ, జనసేన, బీజేపీ ముగ్గురు కూడా డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిని కంపల్సరిగా మార్చాలని, అతని వల్ల ఆంధ్రప్రదేశ్ లో అరాచకం జరుగుతుంది, తమకు సంబంధించిన నాయకులందరినీ ప్రలోభ పెట్టి భయపెట్టి ఆ వైసీపీ పార్టీ వైపు మార్చడంలో కీలక పాత్ర పోషిస్తున్నారంటూ ఆయన మీద పలు రకాల ఆరోపణలు చేశారు. ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఆ రాష్ట్ర డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిని మార్చాలని చెప్పేసి కేంద్ర ఎన్నికల సంఘం సూచించింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ కార్యదర్శిగా పనిచేస్తున్నటువంటి కుమార్ గుప్తాను తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీగా నియమించింది. ఈయన గత కొద్ది కాలంగా కూడా హోంశాఖ సెక్రటరీగా పనిచేస్తున్నారు. అయితే గతంలో రైల్వే శాఖ డీజీపీగా కూడా ఆయన పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉన్నత అధికారిగా ఆయనకి పలు మన్ననలు పొందారు. ఈ నేపథ్యంలో ఆయన ఆంధ్రప్రదేశ్ డీజీపీగా వేయడంతో కొంత మేరకు టీడీపీ, జనసేన, బీజేపీ, ఎన్డీఏ కూటమికి కొంత ఉపయోగకరం అని చెప్పుకోవచ్చు. అలాగే ఏదైతే అధికార పార్టీ వైసీపీ పార్టీ ఉందో వైసీపీ పార్టీకి కొంతమేర ఇది ఇబ్బంది కలిగించే అంశం అని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఈ నేపథ్యంలో సాయంత్రం 4 గంటలకల్లా ఆయన వచ్చి ఏదైతే అధికారం ఖచ్చితంగా అధికార ఇన్ఛార్జి తీసుకోవాలని చెప్పేసి సూచించారు. ఈ మేరకు ఇప్పటిదాకా నిన్న సాయంత్రం నుంచి ఇప్పటిదాకా కూడా ఆ బాగ్జీసాకు సంబంధించి ఏదైతే ఇన్ఛార్జి గా ఉన్నారో ఆయన దగ్గర నుంచి కుమార్ గుప్తా ఛార్జీ తీసుకొని ఉన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర డీజీపీ కార్యాలయంలో ఈ మేరకు మొత్తం సచివాలయ సిబ్బందికి సంబంధించి కానీ రాష్ట్ర డీజీపీ కార్యాలయానికి సంబంధించి కానీ హేమంత్ కుమార్ గుప్తాకి సంబంధించి పూర్తి ఏర్పాట్లు అయితే పూర్తి చేసినట్లు తెలుస్తా ఉంది. అయితే ఎన్నికల సంఘానికి సంబంధించి ఎన్నికల అధికారి కూడా కుమార్ గుప్తాని కొద్దిసేపటి క్రితం మాట్లాడి డీజీపీ కార్యాలయానికి వచ్చే టైం కూడా కనుక్కున్నట్టు తెలుస్తా ఉంది. రెహానా. ఓకే నాగేశ్వర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.